నమస్కారం అందరికీ. బంగారు కథలకి స్వాగతం. ఈరోజు అసలు విషయం అనే కథ వినేద్దామండి. వెంకట్తో పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి అఖిల తెలియరాని ఆందోళనకు గురైంది. ఎందుకంటే వెంకట్కి చదువు పెద్దగా లేదు, పైగా చేస్తున్నది వ్యవసాయం. ఈ సంగతి తన ఫ్రెండ్స్కి తెలియగానే వాళ్ళందరూ తనను చులకనగా చూస్తారేమోనని అఖిల భయం. తన ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ సంబంధాలు చేసుకుని హాయిగా ఉన్నారు. వాళ్ళందరి ఇళ్లలో అన్నీ ఫారెన్ వస్తువులే, కట్టు బొట్టు అంతా హై క్లాస్గానే ఉంటుంది. మరి తన సంబంధం గురించి ఫ్రెండ్స్కి ముందే చెబితే సమస్య లేదనుకున్న అఖిల అందరికీ చెప్పేసింది. ఆర్ రియల్లీ గ్రేట్ అంటూ అందరూ అఖిలను ఒకటే పొగడేశారు. తనని ఆట పట్టిస్తున్నారనుకున్న అఖిల, ప్లీజ్ చులకన చేయకండే, ఉన్న విషయం చెప్పానంతే, ఇంకా నేను అతన్ని పెళ్లి చేసుకోలేదుగా అంది. అఖిల, మేము నిజంగానే నిన్ను అభినందిస్తున్నాం. నీ ఎంపిక చాలా బాగుంది. నిజానికి మేమందరం ఫారెన్ సంబంధాలు మోజులో పడి చేసుకున్నాం, కానీ ఎంతో అసంతృప్తితో బతుకుతున్నాం. సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. మేము చేసుకున్న వాళ్ళు అక్కడ వెలగబెట్టేవి చిన్న చితక మున్సిపాలిటీ ఉద్యోగాలు లాంటివే. దేశం కాని దేశంలో కుక్కిన పేనుల్లా అభద్రతా భావంతో ఉద్యోగాలు చేస్తూ బతకాలి. కానీ నువ్వు చేసుకునే వెంకట్ తను పుట్టి పెరిగిన ఊళ్ళోనే దర్జాగా సొంత వ్యవసాయం చేసుకుంటూ 10 మందికి సాయపడుతూ మహారాజులా ఉన్నాడు. అంతకన్నా కావాల్సింది ఏముంటుంది అన్నారు. వారి మాటలకి వెంకట్ మరింత ఉన్నతంగా కనిపించాడు అఖిలకి. ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.